Audio Jungle. Audio Jungle. వెల్కమ్ టు ఏవిఆర్ న్యూస్. లెజెండరీ కేయూ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం. సక్సెస్ అధ్యక్షుడు బోనగాని యాదగిరి గౌడ్ వెల్లడి. హన్మకొండ కాకతీయ యూనివర్సిటీ గ్రౌండ్లో రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో తలసేనియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తం అవసరం ఉందని, వారి కోసం లెజెండరీ వాకర్ అసోసియేషన్ అధ్యక్షుడు బోనగాని యాదగిరి గౌడ్, ప్రధాన కార్యదర్శి హర్షం సదానందం ఆధ్వర్యంలోని రక్తదాన దినోత్సవ జూన్ 14న పురస్కరించుకొని ఆదివారం రోజు ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరం అతిథిగా పర్కాల ఆర్డీఓ డిఎస్ వెంకన్న, కేయూ పాలక వర్గ మండలి సభ్యులు చిర్రరాజు గౌడ్ హాజరై ప్రారంభించారు. వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం అయింది. అధ్యక్షుడు బోనగాని యాదగిరి గౌడ్ మీడియాకు తెలిపారు. ఈ అధ్యక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో దానాలకెల్లా రక్తదానం మిన్న అని అన్నారు. ప్రతిరోజు దానం చేయడం వల్ల ఎన్నో కుటుంబాలు మేలు చేసిన వాళ్ళము అవుతామని తెలిపారు. ఈ సందర్భంగా లెజెండరీ కేయూ వాకర్ అసోసియేషన్ సభ్యులు 52 మంది పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో పర్వతగిరి సిఐ రాజగోపాల్ గౌడ్, హన్మకొండ జిల్లా ఫిష్ డిపార్ట్మెంట్ ఎండి పిల్ల శ్రీపతి, లెజెండరీ వాకర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ హర్షం సదానందం, ఉపాధ్యక్షుడు తుపాకుల రవి, ఆర్గనైజింగ్ డైరెక్టర్ సెక్రటరీ అనిల్, నామసాని నాగరాజు, యాదగిరి బండారి వేణు, ఏడుకొండలు పవన్ గౌడ్, రమేష్, వెంకటేశ్వర్లు, బాలు నాయక్, తండే రఘు, అనురాగ్ చౌదరి, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శిబిరంలో పాల్గొని దాదాపుగా 100 మంది రక్తదానం చేయడం జరిగింది. ఈ రక్తదానం అనేది ఒక ప్రాణదానం, ఒక మనిషిని కాపాడే విధంగా, అదేవిధంగా చిన్నపిల్లలు తలసేనియా వ్యాధితోటి మరి బాధపడుతూ మరి రెడ్ క్రాస్లో ఇవాళ రక్తం లేదు అని ఒక నినాదం తీసుకొని మరి దాన్ని చేపట్టి మరి పెద్ద ఎత్తున ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి లెజెండరీ వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా పేరు పేరున నేను హృదయపూర్వకంగా వాళ్ళని అభినందిస్తున్నా. ఎందుకంటే ఈ రోజులలో ప్రతి ఒక్కరు కూడా స్వార్థం పెరిగిపోయింది. నేను ఎందుకు ఇవ్వాలి రక్తం అనేది ప్రతి ఒక్కరికి అలవర్చినటువంటి రోజుల్లో ప్రతి ఒక్కరిని కూడా చైతన్యపరిచి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇది ఫస్ట్ టైం నేను బ్లడ్ డొనేట్ చేయడం. ఎప్పుడు అనుకునేదాన్ని, ఎందరో ఫ్రెండ్స్కి నేను సహాయం చేశాను డొనేట్ చేసి బ్లడ్ వేరే వాళ్ళ ద్వారా. కానీ ఫస్ట్ టైము ఒకరికి ఎంతో ఉపయోగపడే ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అంటే బ్లడ్ అనేది అందరికీ ఉంటుంది, అంటే చాలా అవసరమైంది ప్రతి ఒక్కరికి. బ్లడ్ లేని వాళ్ళకి ఇది తెలుస్తుంది ఈ ప్రాబ్లం ఏంటో. ఎందుకంటే మా తాతయ్యకి కానీ మా ఇంట్లో జరిగిన సంఘటనల వల్ల బ్లడ్ ఉన్నా కూడా ఇవ్వలేని సిచ్యువేషన్లో కొంతమంది ఉంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో అందరూ పాల్గొనాలనుకుంటున్నారు. ఎవరికైనా అవసరం వస్తుంది. మనం హ్యూమన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఈరోజు మా జనరల్ సెక్రటరీ మా సదానందం గారు, మా ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రస్తుతం అనిల్ గారు, మా పాలక మండలి కాకతీయ యూనివర్సిటీ పాలక మండలి సభ్యులు చిర్రరాజు గారు, మరి మా టీం అంతా కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. వచ్చేసారి ఇంకా పెద్ద ఎత్తున ఒక 200 మందితో కూడా ఇదే గ్రౌండ్లో ఏర్పాటు చేస్తాం కూడా. అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. మొన్న జూన్ 5కు పర్యావరణ దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నాం. అందులో ఈరోజు ఈ క్యాంపును ఏర్పాటు చేసి క్షతగాత్రులకు రక్తం అందించాలనే దాంతో, ఒక తల్లి డెలివరీ అయితే రక్తం అవసరం ఉంటుంది, ఒక క్షతగాత్రుడు యాక్సిడెంట్ అయితే రక్తం అవసరం ఉంటుంది. ప్రతి మానవుడికి తలసేనియా వ్యాధి వచ్చింది, చిన్నపిల్లలకు బ్లడ్ కొరత ఉంది. కాబట్టి మేము రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో ఇవ్వడానికి ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అందరూ ముందుకొచ్చి స్వచ్ఛందంగా ఈ యొక్క రక్తదాన శిబిరానికి సహకరిస్తున్న
అందరికీ పేరు పేరున ప్రత్యేక అభినందనలు తెలియ